దిగిరండి దివి నుండి భువిలో వసించండి. దిగిరండి దివి నుండి భువిలో వసించండి. దివ్యవాణి ఆలయములో ప్రేమ జ్యోతి నిలవండి. దివ్యవాణి ఆలయములో ప్రేమ జ్యోతి నిలవండి. అందుకొను మా తండ్రి మా అంజలి నిరంతరం. అందుకొను మా తండ్రి మా అంజలి నిరంతరం. స్వాగతం గణ స్వాగతం ప్రభువా స్వాగతం. స్వాగతం గణ స్వాగతం ప్రభువా స్వాగతం. మందిరమెంతో సుందరం, ఈ మందిరమంతా నీ జనం. నీ మందిరమెంతో సుందరం, ఈ మందిరమంతా నీ జనం. స్తుతి స్తోత్రాలు చెల్లించుటకై భూమి కూడిన ఈ శుభదినం. స్తుతి స్తోత్రాలు చెల్లించుటకై భూమి కూడిన ఈ శుభదినం. అందుకొను మో తండ్రి మా అంజలి నిరంతరం. అందుకొను మా తండ్రి మా అంజలి నిరంతరం. స్వాగతం గణ స్వాగతం ప్రభువా స్వాగతం. స్వాగతం గణ స్వాగతం ప్రభువా స్వాగతం. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు జొన్నలగడ్డ స్వరాజ్యం మరియు కుటుంబ సభ్యులు, కుమారుడు కుమార్తె కుటుంబాలలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు, రంజిత వివాహము ఎటువంటి ఆటంకములు లేకుండా జరగాలని, వై రామారావుకు ఆరోగ్యం తలంపులు నెరవేరాలని, జొన్నలగడ్డ అప్పారావు ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న కవలలు ఎర్ర అవినీష్ మరియు ఎర్ర ఆకర్షులకు దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ గాలి అంతోని ప్రతాపరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి మర్రెడ్డి, లూర్దు మేరీ, అశ్విని, అశ్విత్, అయాన్ పాల్ రెడ్డి, గోపు సరితా మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పైల గాంధీ మోహన్ రావు అనురాధలకు దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు, శ్రీవర్ష, శ్రీనిధి, శ్రీనిత్యలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఖైరతాబాద్ విచారణ జానీ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా దేవాతి దేవుని ముందు ఉంచుతూ ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ పునీత అగతమ్మ కన్యక వేద సాక్షి వీరి యొక్క సంస్మరణని కొనియాడుచు ఉన్నది.
అగతమ్మ గారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎన్నో ఇబ్బందులకి, మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ కోసం తన యొక్క కన్యత్వాన్ని నిర్మలత్వముగా కాపాడుకొని చివరి వరకు తన రక్తపు చివరి బొట్టును కూడా ఆమె తండ్రి దేవునికి సమర్పణ చేసి ఉన్నది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో గాయాలు, ఎన్నో దేహాన్ని కాల్చివేసినటువంటి క్షణాలు ఎన్నో ఆమె చవిచూచింది. అయినప్పటికీ కూడా ఈ లోకము పెట్టేటువంటి బెదిరింపులకి ఆమె బెదిరిపోకుండా చివరి వరకు దేవుని యొక్క సేవికగా నిలబడగలిగింది. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు, కష్టాలు కలుగుతున్నాయి. అయితే వాటికి భయపడి దేవునికి దూరం అవుతున్నామా అని ప్రశ్నించుకోగలిగితే దేవుని ప్రేమ, ఆయన యొక్క హస్తం మనకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. కాబట్టి విస్మరించినటువంటి క్షణాలు, దేవుని యొక్క ప్రేమను అనుభవించలేదు అని అపోహలు ఉన్నటువంటి పరిస్థితిని గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కన్యకయును వేద సాక్షునైన పునీతాగత మా కొరకు నీ కరుణను అర్పించునుగాక. ఆమె నిర్మలమైన కన్యత్వపు జీవితమును జీవించుటలోను, వేద సాక్షి మరణమును పొందుటలోను మహాసాహసమును ప్రదర్శించి నీ కృపకు పాత్రురాలవు ఆయను. కావున ఆమె విజ్ఞాపన, ప్రార్థన సహాయమున మేము మా క్రైస్తవ జీవితపు పిలుపునకు, విలువలకును ఉపయుక్తముగా జీవించుచు మరణించు క్షణము వరకును నీకు సాక్షులముగా ఉండునట్లు భాగ్యమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నిన్న నేడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. హెబ్రీలకు రాయబడిన లేఖ 13వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. సహోదరులారా, సోదరులుగా ఒకరిని ఒకరు సర్వదా ప్రేమింపుడు. పరాయి వారికి ఆతిథ్య ముసుగుటలో అశ్రద్ధ చేయకుడు. దానివలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి. మీరు వారితో పాటు ఖైదీలైనట్లుగా చెరసాలయందున్న వారిని స్మరింపుడు. మీరు శరీరముతో ఉన్నారు కనుక బాధలనుచున్న వారిని స్మరింపుడు. వివాహము అందరి చేతను గౌరవింపబడవలెను. వివాహ బంధము నిష్కలమైనదిగా ఉండవలెను. ఏలయన అవినీతి పరులను, వ్యభిచారులను దేవుని తీర్పునకు గురియగుదురు. ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు. ఉన్నదానితో తృప్తి చెందుడు. ఏలయన నేను మిమ్ము ఎప్పుడు విడువను, ఏనాటికి ఎడబాయను అని
దేవుడు చెప్పెను. కనుక ధైర్యముతో మనము ప్రభువు నా తోడు నీడ, నేను భయపడను, మానవుడు నన్ను ఏమి చేయగలడు అని పలుకుదము. దేవుని సందేశమును మీరు బోధించిన మీ మునుపటి నాయకులను తలంచుకొనుడు. వారు ఎట్లు జీవించి మృతి చెందిరో విచారించి వారి విశ్వాసమును అనుసరింపుడు. నిన్న నేడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలెను? అందరూ. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నాకు రక్షణము. దుష్టులు విరోధులు నా మీదికి ఎత్తి వచ్చి నన్ను కబళింపజూసినచో వారే కుప్పకూలిపోవుదురు. సైన్యము నా మీదికి దండెత్తి వచ్చినను నా హృదయము కలవరపడదు. శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. అందరూ. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నాకు రక్షణము. స్వామిన వెలుగు, స్వామిన రక్ష, ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. స్వామిన వెలుగు, స్వామిన రక్ష, ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. స్వామిన ప్రాణ దుర్గమయుండ, ఎవరికి నేను భయపడను. స్వామిన ప్రాణ దుర్గమయుండ, ఎవరికి నేను భయపడను. స్వామిన ప్రాణ శరణమయుండ, వెరువను నేను ఎవరికి, వెరువను నేను ఎవరికి. స్వామిన వెలుగు, స్వామిన రక్ష, ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 14వ వచనం నుండి 29వ వచనం వరకు. ప్రభు పేరు ప్రసిద్ధికెక్కెను. హెరోదు రాజు అది వినెను. బప్తిస్మ యోహాను మృతుల్లో నుండి లేచెను. అందువలననే ఇతని యందు అద్భుత శక్తులు కార్యరూపములు దాల్చుతూ ఉన్నవి అని కొందరు, ఇతడు ఏలియా అని మరికొందరు, ఇతడు ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడు అని ఇంకా కొందరు చెప్పుకొనుచూ ఉండిరి. కానీ అది వినిన హేరోదు, నేను శిరచ్ఛేదనము గావించిన యోహానే మృతుల్లో నుండి లేపబడెను అని పలికెను. తన తమ్ముడగు ఫిలిప్ భార్య హెరోదియా నిమిత్తము
హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేశను. ఏలైనా అతడు హెరోదియాను వివాహమాడి ఉండెను. అంతేకాక యోహాను, నీవు నీ సహోదరుని భార్యను పెండాడుట సరికాదు అని హెరోదును హెచ్చరించుచూ ఉండెను. హెరోదియా యోహానుపై పగబట్టి అతన్ని చంపదలచెను, కానీ ఆమెకు అది సాధ్యము కాకపోయెను. ఏలైనా యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడుచూ ఉండెను. అతని హితోపదేశములకు హెరోదు కలత చెందినను వానిని ఆలకింప మనసు కలవాడై ఉండెను. తుదకు హెరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను. హెరోదు తన జన్మదినోత్సవమును కొలువులోని ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలే సీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హెరోదియా కుమార్తె లోనికి వచ్చి హెరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి, నీ ఇష్టమైన దాన్ని కోరుకొనుము, ఇచ్చెదను. నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకముగా పలికెను. అప్పుడు ఆమె వెలుపలకు పోయి తన తల్లితో, నేనేమి కోరుకోవలైను అని అడుగా, ఆమె బప్తిస్మం ఇచ్చు యోహాను తనను కోరుము అని చెప్పెను. అంతటా బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి, బప్తిస్మ యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపుడు అని కోరెను. అందులకు రాజు మిగుల బాధపడెను. కానీ అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను. కనుక అతడు యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే పోయి చెరసాల్లో ఉన్న యోహాను తలను నరికి ఒక పల్లెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ సంఘటనను వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహంను తీసుకొని పోయి సమాధి చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒంటె పైన ఏదైనా భారము పెట్టాలి లేక ఆ ఒంటెను మన యొక్క భారములని, మన బరువులను మోయడానికి దానిని ఉపయోగించాలంటే ఆ ఒంటె ఖచ్చితంగా నిట్టనిలుగా ఇటు నిలబడితే మనం అంత ఎత్తుకు వెళ్ళి భారమును కానీ లేకుంటే బరువులని అక్కడ పెట్టలేము. ఖచ్చితంగా ఆ ఒంటె మోకాళ్ళు వంగాలి, లేకుంటే తన కాళ్ళని వంచాలి. అది వంచినప్పుడు తన యొక్క ఎత్తు అంతా కూడా కిందికి వస్తుంది. అప్పుడు మనము దానిపైన ఏదైనా భారము కానీ బరువును పెట్టి దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా క్రైస్తవ జీవితము మోకాలు వంచనిదే విజయవంతము కాదు. క్రైస్తవ జీవితంలో నీవు గట్టిగా నిలబడాలి అనంటే, క్రీస్తు ప్రభు కోసం సాక్షిగా మారాలి అంటే, ఆయన యొక్క తత్వమును నువ్వు పునికి పుచ్చుకొని అందరికీ కూడా దాన్ని పంచాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే నీవు మోకాలు వంచి ప్రభువిచ్చేటువంటి భారములను అంగీకరించడానికి సిద్ధపడగలగాలి. అలా సిద్ధపడినటువంటి వారే నిజమైనటువంటి క్రైస్తవులు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఈరోజు మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. క్రీస్తు ప్రభు యొక్క తత్వము, ఆయన యొక్క తత్వ ప్రకారం జీవించడంలో ఉన్నటువంటి సవాళ్ళని, భారములని, ఇబ్బందులని మోసేటువంటి వారు తక్కువయ్యారు. అంటే మరో మాటలో చెప్పాలంటే ప్రార్థించేటువంటి వాళ్ళు తక్కువయ్యారు. అంటే మనము మోకాళ్ళు వంచడం లేదు. దాని అర్థము ప్రభువు ఇస్తున్నటువంటి విషయాలను స్వీకరించడం లేదనేటువంటి తత్వం వస్తుంది. ఈరోజు పునీత బప్తిస్మ యోహాను గారి యొక్క శిరచ్ఛేదన సంఘటనని మనం ఇప్పుడే విని ఉన్నాం. క్రీస్తు ప్రభువు కోసం, మెస్సయాకు మార్గమును సిద్ధపరచడం కోసం ఆయన తన యొక్క శరీరమును, తలను సైతము సమర్పణ చేసి నిజమైనటువంటి విశ్వాసిగా, నిజమైనటువంటి సాక్షిగా ఆయన మారి ఉన్నాడు. అంత గొప్పగా బప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభువు కోసం, మెస్సయా కోసం తనను తాను ఆయనకు సమర్పణ చేసుకొని ఉన్నాడు. జోసిఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు, మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి చరిత్రకారుడు, చాలా ఫేమస్ హిస్టోరియన్. ఆయన హెరోదు రాజు యొక్క పతనమును గురించి, యేసు ప్రభు జీవించినటువంటి జీవన స్థితిగతులను గురించి, మరి ముఖ్యంగా బప్తిస్మ యోహాను ఎటువంటి ఇబ్బందులను కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాలన్నిటినీ కూడా ఒక చరిత్రకారుడుగా ది యాంటిక్విటీస్ అనేటువంటి పుస్తకములో ఆయన రాస్తూ ఉన్నాడు. అందరికీ ఆ మధ్యకాలంలో జరిగినటువంటి వివరములు అన్నిటిని కూడా, ఘట్టాలన్నిటిని కూడా వివరిస్తున్నాడు. అందులో ప్రత్యేకముగా హెరోదు రాజు యొక్క పతనం
ఏ విధంగా జరిగింది? క్రీస్తు ప్రభు కాలములో హెరోదు రాజు విజయవంతమైనటువంటి రాజుగా కనిపిస్తున్నాడు. కానీ ఆయన యొక్క పతనం అనేటువంటిది చాలా ఘోరంగా ఉన్నది. ఎందుకంటే రక్తాన్ని చిందింటే యేసు ప్రభు కోసం ముందుకు వచ్చినటువంటి ఒక వ్యక్తిని ఆయన చంపివేశాడు. ఒక వ్యక్తి కాదు, చాలామంది ఆయన వలన ఇబ్బందులు పడ్డాడు. కాబట్టి ఎవరికైతే ఏ యొక్క కోణంతో నీవు చూస్తున్నావో అదే కోణమును నీవు నీ కుటుంబం అంతా కూడా అనుభవించేటట్లుగా చేశాడు. దేవుని యొక్క శిక్షను అనుభవించాడు అని ఈ జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు ఆయన విన్నటువంటి వాటినంటినీ కూడా అక్కడ కేంద్రీకరించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందులో మొదటి విషయం, హెరోదు రాజు యొక్క మొదటి భార్య ఎవరు అని అన్నప్పుడు పర్షియా రాజు యొక్క సొంత కుమార్తె. రాజుకి యువరాజు లేకుంటే యువరాణి అనేటువంటిది రాజ్యం వాళ్ళ యొక్క రాజ్య వారసత్వంలోనే ఎక్కువగా తెచ్చుకుంటారు. కానీ మనువాని బుద్ధి ఏమైంది? మరో రాజ్యం యొక్క యువరాణి సొంత కూతుర్ని నీకు ఇస్తే తృప్తి చెందక పక్కవాడు తన సొంత తమ్ముడైనటువంటి వాళ్ళ యొక్క భార్యను స్వీకరించడానికి సిద్ధపడి ఉన్నాడు. ఆమెను కోరుకోవడం, హెరోదియాను కోరుకోవడంలో, ఆమెను సొంతం చేసుకోవడంలో ఎవరు అడ్డం వచ్చినా కానీ వాళ్ళని నరికివేయడము లేదా వాళ్ళని తృణీకరించడము లేకుంటే వాళ్ళు కనుమరిగేటట్లుగా చేయడానికి సిద్ధపడ్డాడు హెరోదు రాజు అని ఈ జోసిఫస్ గారు చెబుతున్నారు. ఇందులో రెండవ విషయం ఏమైంది? ఆమె మాటలు ఎవరినైతే ఎక్కువగా కోరుకున్నాడో ఆమె ద్వారా ఏమి జరిగింది అనేటువంటి వివరణ కూడా ఈయన ఇస్తున్నాడు. అందులో ఈమె మాటకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చేవాడట హెరోదు రాజు. ఆ విధంగా రోమన్ సామ్రాజ్యం నుండి పొందినటువంటి అధికారమును సరిగా ఉపయోగించుకొనక రోమన్ సామ్రాజ్యానికే వ్యతిరేకముగా ఈయన వెళ్ళాడు. అధికారాన్ని సరిగా వినియోగించకపోవడం చేత అతన్ని రాజ్యము నుండి రోమన్ సామ్రాజ్యము రాజ్యాది చక్రవర్తి ఆయనను వెలివేసి ఫ్రాన్స్లో ఉన్నటువంటి లిన్స్ అనేటువంటి అక్కడికి ఆయన వెళ్ళిపోమ్మని నిర్గమం చేయమని పంపివేస్తున్నాడు. అంతటితో ఆగిపోలేదు. ఆయన యొక్క హెరోదు రాజు యొక్క పతనము మరీ ఘోరంగా ఉంది. ఎవరైతే హెరోదు రాజు యొక్క కొలువులో ఉండి నాట్యము చేసి ఆయన తృప్తిపరిచి ఉన్నాడో తన యొక్క కుమార్తె వరుసకు కుమార్తె అయినటువంటి ఆమె మరణాన్ని కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాడు. హెరోదియా కుమార్తె అయినటువంటి ఈమె ఒకరోజు అలా మంచు పర్వతాల వైపుకు వెళుతోందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమెకి ఏమి కోరుకోవాలని తెలియక కోరుకున్నందుకు గాను ఆమెకు పడినటువంటి శిక్ష ఏమిటంటే అక్కడ ఉన్నట్టుండిగా మంచు పర్వతము పేలటం, అందులో ఈమె పడిపోవడం, ఇంతవరకు కూడా మంచులో మునిగిపోయి తర్వాత మంచు యొక్క షార్ప్ ఎడ్జెస్ ఈమె యొక్క తలకాయని నరికివేయడం, ఆ విధంగా ఆమె యొక్క జీవితాన్ని ముగిసిపోయిందని హెరోదు రాజు యొక్క పతనం గురించి ఆయన చెబుతున్నాడు. ఇవన్నీ ప్రియ సహోదరి సహోదరులారా ఎందుకు చెబుతున్నానంటే నీతికరమైనటువంటి వైవిధ్యమైనటువంటి రీతులలో దేవుని యొక్క రక్షణ వేద సాక్షుల రక్త ప్రోక్షణకి సహాయపడుతుంది అని గమనించాలి. ఎవరైతే క్రీస్తు ప్రభు కోసం రక్త ప్రోక్షణ చేస్తారో, రక్తాన్ని చెందించడానికి కూడా సిద్ధపడతారో ఆ రక్తము తృప్తి పడేటట్లుగా చేస్తాడు దేవుడు అని మనం గమనించాలి. రెండవదిగా పాపపు కూపములో రక్తం చిందించడానికి పాప కారణమవుతున్నారో వారు కూడా అదే గతి పాలవుతారనేటువంటి రెండో విషయాన్ని ఆయన చివరిగా రాస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం అనగానే భయపడిపోవడం లేకుంటే హింసలతో కూడినటువంటి జీవితం వాస్తవం. క్రైస్తవుడిగా జీవించాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సిలువలు. అయితే ఇది సర్వసాధారణమైనటువంటి జీవితముగా మనం భావించాలి. ఈ సిలువలు లేకుండా క్రైస్తవత్వం అనేటువంటిది లేదు. వాటిని అంగీకరించినప్పుడే మనము గొప్పగా దేవుని యందు పెరగగలం. ఆ విధంగా మనం గమనించుకున్నప్పుడు బప్తిస్మ యోహాను ఒక ప్రవక్తగా దేవుని యొక్క స్వరముగా ఎలా జీవించాడు అని అన్నప్పుడు ఆయన స్వరమై ఉండాలి అని మాత్రమే ఆయన భావించాడు. హెరోదు రాజుతో నీవు చేసుకున్నది తప్పుడు వివాహము, నీవు చేస్తున్నటువంటి పాపములన్నిటినీ కూడా మొహమాటము లేకుండా నిర్భయముగా ప్రత్యక్షముగా ఆయన ముందు ఉంచుతూ ఉన్నాడు. అలా చేసినందుకు ఆయన యొక్క స్వరంని మూగబోయేటట్లుగా చేశారు. అనైతికమైనటువంటి దుర్మార్గమైనటువంటి మరణానికి గురి చేశాడు హెరోదు రాజు. అయినప్పటికీ కూడా ఆయన వెనుతిరగలేదు.
ఈరోజు తల్లి అయినటువంటి శ్రీ సభ కూడా పునీత అగతమ్మ గారి యొక్క పండుగను కొనియాడుచున్నది. ఆ తల్లి కూడా ప్రియ సహోదరి సహోదరులారా కన్యత్వమును నిలుపుకోవడం కోసం ఎంతమంది ఎదురొచ్చినా కానీ ఆమె వెనుకంజ వేయలేదు. తన యొక్క శరీరాన్ని కాల్చివేశారు, అవయవాలని కొన్ని హుక్కులతో చీలలతో పెరికి వేస్తుంటే కూడా ఆమె భరించడానికి సిద్ధపడింది. తర్వాత ఈ దెబ్బలు గాయాలు కలిగిన తర్వాత ఆహారము లేకుండా ఆమెను చేసినప్పుడు మందులు లేకుండా ఇబ్బంది పడినటువంటి సమయంలో పునీత పేతురు గారు ఆమెకు స్వప్నంలో కనిపించి ఆమెకు సహాయపడుతున్నారు. అంతటితో ముగియలేదు. తర్వాత మరోసారి బగబగా కాలుచున్నటువంటి నిప్పుల పైన ఆమెను నడిపించడానికి దొర్లించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ సమయంలో అక్కడ భయంకరమైనటువంటి భూకంపం కలుగుతుంది. ఆ భూకంపానికి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పారిపోతున్నారు. ఆ చివరి క్షణంలో ఆ తల్లి దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన ఈ విధంగా ఉంది. సృష్టికర్తవైన దేవా, నేను పుట్టినటువంటి ఆ ఊయల నుండి నన్ను కాపాడుతూనే ఉన్నావు. కష్టాలకు వచ్చేటువంటి ఓపికను ఇచ్చి ఉన్నావు. నన్ను నీ ఆత్మలో ఇప్పుడు గైకొనుమని ప్రార్థించి ఆమె పరమపదించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో విషయాలలో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. కష్టం అనగానే మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి రీతిలో మనం భావిస్తున్నాం. కానీ ఈ కష్టము ద్వారానే నీకు అనేకమైనటువంటి విషయాలని దేవుడు నేర్పుతున్నాడు. ఇంకా క్రైస్తవత్వం అంటే ఒక ముద్రిక, లెగసీ లేదా వారసత్వాన్ని వదిలిపెట్టాలి. మనది ఇలా జీవించాడు ఫలానా వ్యక్తి ఈ విధంగా క్రీస్తు ప్రభు కోసం వేద సాక్షి కాగలిగాడనేటువంటి ఆ లెగసీని మనము చూపించి తరించేటట్లుగా చేయాలి. బప్తిస్మా యోహాను గారు కూడా యేసు ప్రభుకు మెస్సయాకు ముందు వచ్చారు, స్వరముగా ఉన్నారు. తన యొక్క శిష్యులకి మార్గం చూపడానికి ఆయన ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదు. తన యొక్క శిష్యులు 2 రకాలుగా ఉన్నారు. అందులో ప్రథమముగా యేసు ప్రభువుని కనుగొని కొంతమంది వెళ్ళారు. తర్వాత ఈరోజు వాక్యంలో మనం వినినటువంటి విధముగా ఆయన మరణించిన తర్వాత భౌతిక దేహాన్ని సమాధి చేసిన తర్వాత ఇదిగో యోహాను గారు మరణించారని యేసు ప్రభువుకి సమాచారాన్ని ఇస్తూ ఆయన యొక్క శిష్యులుగా మారుతున్నారు. అంటే ఆయన మాట్లాడిన ఏ పని చేసిన అన్నీ కూడా యేసు ప్రభువుకి కేంద్రీకృతమై ఉండేటటువంటి విధముగా ఆయన జీవించాడు. పునీత జెరోమ్ గారు బప్తిస్మ యోహాను మరణమును గురించి ఈ విధంగా చెబుతున్నాడు. బర్త్డే రోజు, నా పుట్టినటువంటి ఆ రోజున ఎవ్వడు కూడా మరణపు ఛాయలు లేకుంటే రక్తాన్ని చూడాలని ఎవ్వడు కూడా ఒక మనిషి అనుకోడు. కానీ ఈ యొక్క హెరోదు రాజు ఏం చేశాడు? తన బర్త్డే రోజు చంపాలనుకున్నటువంటి వ్యక్తివి రేపు చంపవచ్చు కదా, మరో క్షణంలో లేకుంటే మరొక సందర్భంలో చంపవచ్చు కదా. అంటే అంత కఠినుడు ఈ హెరోదు రాజు అని ఆయన చెబుతున్నాడు. అందులో ప్రత్యేకంగా గమనించినట్లయితే ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్, ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి హత్య అని జెరోమ్ గారు చెబుతున్నారు. ఇది ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి హత్య అని ఎలా చెబుతున్నారు? ఎందుకంటే హెరోదు రాజు హెరోదియాతో సంబంధము సరైంది కాదు, అనైతికమైనటువంటి వివాహము, అనైతికమైనటువంటి సంబంధం, ఇది మంచిది కాదు అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా, హెరోదు రాజు యొక్క తల్లిదండ్రులు కూడా వారించి ఉండవచ్చు. కానీ ఈరోజు ఆమె బప్తిస్మ యోహాను తలను అడుగుతుంది, ఒకవేళ ఈ బిడ్డ వీళ్ళు కూడా నాకు అడ్డం, హెరోదు రాజు యొక్క తల్లిదండ్రులు కూడా నాకు అడ్డముగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ తలలు అడిగినట్లయితే హెరోదు రాజు ఇచ్చి ఉండేటువంటి వాడా? బహుశా ఆలోచన చేయాలి. అందుకే ఇది ముందస్తు ప్రణాళిక కలిగినటువంటి హత్య. నేర్చుకోవడానికి సిద్ధపడలేదు. దేవుడిచ్చినటువంటి తత్వమును గుర్తు చేసినప్పటికీ కూడా హెరోదు రాజు మారాలనుకోలేదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, తన పుట్టినరోజునే ఆయన ఈ రక్తపు బిందువులను కూడా చూడగలిగాడు. రెండవదిగా పునీత ఇసిడోర్ అనేటువంటి పునీతుడు కూడా ఈ విధంగా చెబుతున్నాడు. ఏదో మనం చెప్పాము, హెరోదు రాజు చెప్పినటువంటి విధంగా అందరి ముందు చెప్పినంత మాత్రాన తలలు తీయాల్సినటువంటి అవసరం లేదు. మనము కూడా మన జీవితాలలో కొన్ని మార్లు తప్పులు చేస్తాం. ఉదాహరణ గమనించినట్లయితే 2 వ్యక్తులు ఏదైనా దొంగతనం చేయాలి, లేకుంటే అబద్ధం చెప్పి ఫలానా దాన్ని పొందాలి, లేకుంటే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా చేద్దామనేటువంటి ఆలోచనతో 2 వ్యక్తులు దగ్గర అయ్యారు అనుకుందాం. వాళ్ళల్లో ఒకడు ఏమంటాడు, రేపటి దినమన మనము ఫలానా చోటికి వెళ్ళిన తర్వాత అక్కడ దొంగతనము లేకుంటే అబద్ధం చెబుదామని అనుకొని ఒక ఒప్పందం చేసుకొని రేపటి దినం కోసం సిద్ధపడతారు. కానీ
వారి ఇద్దరిలో ఏదో ఒక వ్యక్తికి ఈరోజు మనస్సాక్షి గద్దించింది అని అనుకుందాం. గద్దించినప్పుడు దాని మాట విన్నప్పుడు రేపటి దినమన ఇదిగో నా స్నేహితునికి నేను ప్రమాణం చేశాను, దాని ప్రకారంగానే జీవించాలి అనేటువంటి తలంపు ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంటే అసత్యమైనటువంటి దానిని చేస్తున్నప్పుడు వాగ్దానాలు ఏమైనా జరిగితే వాటిని మనము విస్మరించవచ్చు. దేవుని కోసం నీవు ఏమైనా ప్రమాణాలు చేస్తున్నావా అనేటువంటి ప్రశ్న మనలో ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నైతికమైనటువంటి నిర్ణయాలను తీసుకుందాం. హెరోదు రాజు వలె అనైతికమైనటువంటి జీవితము కానీ అనైతికమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని దేవునికి అసంతృప్తి కలిగినటువంటి జీవితంగా సమర్పణ చేయడానికి దూరంగా ఉందాం. దేవునికి మంచి అయినటువంటి నైతికమైనటువంటి జీవితాన్ని సమర్పించి ఆయనకు తృప్తి కలిగినటువంటి జీవులముగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సంప్రీతిని ఒసగుమయా, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అగతమ్మ వేదసాక్షి మరణమును భక్తితో స్మరించుకొనుచు ఈ కానుకలను నీ పీఠముపై ఉంచుతూ ఉన్నాము. మా రక్షకుని శ్రమల పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచున్న మేము మా జీవితములోనూ అతని శ్రమల్లో పాలు పంచుకొని అతని ఉత్థాన మహిమలో భాగస్థులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించినప్పుడు నీవు మహిమపరపబడుచు ఉన్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన నీ అత్యద్భుత కార్యములు ప్రదర్శితము అగుచున్నవి. నీవు కనికరించి వేదసాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అంకుటిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహపరలోకమందలి నీ సృష్టిజాలము నీకొక నూతన స్తుతిగీతమును ఆలాపించుతూ ఉన్నది. మేమును దూతల బృందముతో ఏకమై నీ మహిమను నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరేమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అగతమ్మతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను అందరము పైకి లేచి భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను.
ఆమేన్. నేస్తమా ప్రియనేస్తమా నా దైవమా నా ప్రాణమా నాతోనే ఉండుటకు నాలోని శక్తిని నింపుటకు అరుదెంచితివా నా హృదిలోకి అరుదెంచితివా నా హృదిలోకి నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా నా నేస్తమా నేస్తమా నా దైవమా నా ప్రాణమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత అగతమ్మ సంస్మరణ నాడు మమ్ము స్వర్గవిందుతో సంతృప్తి పరిచితివి. ఈమె నిర్మలమైన విశ్వాసము మాకు ఆదర్శముగాను ప్రేరణగాను ఉండునుగాక. ఆమె విజ్ఞాపన ప్రార్థనలు మాకెల్లప్పుడూ తోడై ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడు అయిన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియమ్మ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక స్త్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. మార్గము, సత్యము, జీవము నేనే. మార్గము, సత్యము, జీవము నేనే.
నేను ఎన్నుకుంటిని, నీ పేరు పెట్టి పిలచితిని. నేను నిన్ను ఎన్నుకుంటిని, నీ పేరు పెట్టి పిలచితిని. ఎప్పుడు నిన్ను మరువను నేను, ఏనాటికి ఎడబాయెను. ఎప్పుడు నిన్ను మరువను నేను, ఏనాటికి ఎడబాయెను. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు.